హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పులుపుర్లతో ఇబ్బంది పడిపోతూ ఉన్నారు కదండి. ఈ ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్ అయితే ఒక గోల్డెన్ టిప్ లాగా యూజ్ అవుతుంది. నిజమండి, మీకుండే ఈ చిన్న చిన్న పులుపుర్లు కానీ పెద్ద పులుపుర్లు కానీ నొప్పి లేకుండా ఈజీగా రాలిపోతాయి. అవునండి, పులుపుర్లు వచ్చిన తర్వాత చాలామంది రకరకాలు ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో ఉండే వాటిని ఇలా యూజ్ చేయొచ్చు అని తెలియదన్నమాట. ఇవి మెడిసిన్గా పనిచేస్తాయని కూడా తెలియదు. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని మనకు ఉండే పులుపుర్లని పూర్తిగా తొలగించుకోవచ్చు. ఈ పులుపుర్లు చాలామందికి అంత ఇబ్బందిని కలిగించకపోయినా కానీ కొంతమందికి కొంచెం నొప్పిగా, కొంచెం తీపి పుట్టినట్లుగా అట్లా అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనం చక్కగా అందంగా నీట్గా ఉన్నాము, అయ్యో కంటి మీద ఈ పులుపురు లేకుండా ఉంటే బాగుండేది, మెడ మీద లేకుండా ఉంటే బాగుండేది అని చెప్పి కూడా చాలామంది అనుకుంటారు. సో ప్రాబ్లం ఏదైనా కానివ్వండి, ఈ పులుపుర్లు రాలిపోయే టిప్ అయితే ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి, ఎండింగ్ వరకు చూడండి. ఈ పులుపుర్ల గురించి మీకు చాలా తెలియాలి. వీటిని రాలిపోయిన తర్వాత మళ్ళీ రాకుండా ఎలా చేసుకోవాలో కూడా నేను ఇక్కడే మీకు షేర్ చేస్తాను. జాగ్రత్తగా మీరు వీడియోని అయితే అబ్జర్వ్ చేయండి. దీనికోసం అని చెప్పి ఫస్ట్ నేను ఇక్కడ అల్లం ఆకుల్ని తీసుకున్నాను. వీటిని కొంతమంది అల్లం ఆకులు అంటారు, కొంతమంది వాము ఆకులు అంటారు. సో అందుకని చెప్పి నేను ఇక్కడ 2 నేమ్స్ మెన్షన్ చేస్తున్నాను. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నేమ్ పెట్టి పిలుస్తూ ఉంటారనమాట. మా సైడ్ అయితే మేము వీటిని వాము ఆకులు అంటాము. ఈ వాము ఆకుల్ని ఆయుర్వేద పరంగా చాలా రకాల మెడిసిన్స్గా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ ఆకులో బోలెడన్ని మెడిసినల్ వాల్యూస్ అనేవి పుష్కలంగా ఉంటాయన్నమాట. ఈ వాము ఆకుని మనం ఇంటేక్ కూడా తీసుకోవచ్చండి, ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. కానీ ఈ వాము ఆకుని పులుపుర్లు రాలిపించడానికి చాలా ఎక్కువగా ఆయుర్వేదంలో యూజ్ చేస్తూ ఉంటారు. నేను ఇక్కడ 5-6 ఆకుల్ని తీసుకొని మెత్తగా, మనకి కిచెన్ రోల్ ఉంటుంది కదండి, చిన్న రోలు, ఆ చిన్న రోల్లో వేసి నీట్గా దంచుకున్నాను. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఇందులో వాటర్ని అసలు యాడ్ చేయకూడదు, ఓకేనా? ఇప్పుడు నేను 2 పెద్ద పెద్ద వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను. మీ దగ్గర చిన్న చిన్నవి ఉంటే కనుక ఒక 4 తీసుకోండి, సరిపోతాయి, ఓకేనా? వెల్లుల్లి మనకి ఈ మెడిసిన్కి, అంటే ముఖ్యంగా పులుపుర్లు రాలిపోయేలా చేయడానికి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. మనకి పులుపుర్లు రావడానికి ఏ సూక్ష్మ క్రిమి అయితే కారణమో ఆ క్రిమిని పూర్తిగా సంహరించడానికి, అంటే ఆ క్రిమిని పూర్తిగా చంపివేయడానికి వెల్లుల్లి జ్యూస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా మళ్ళీ ఆ ప్లేస్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంచడానికి వెల్లుల్లి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. సో ఈ వెల్లుల్లి రెబ్బల్ని నీట్గా పైనుండే పొట్టుని తీసుకొని ఆ 2 రెబ్బల్ని ఈ సేమ్ వాము ఆకులో వేసుకొని మెత్తగా దంచుకుంటున్నాను. ఇది కూడా మనకి మెత్తగా పేస్ట్ లాగా మనం దంచుకోవాలండి. మీరు కావాలి మేము దంచలేము అనుకుంటే మిక్సీలో కూడా పట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ వాటర్ మాత్రం యాడ్ చేయకూడదు, ఓకేనా? ఈ విధంగా ఇది కూడా దంచుకున్న తర్వాత ఇప్పుడు కాసేపు దీన్ని తీసి నేను పక్కన పెడుతున్నాను. ఈ పులుపుర్లు వచ్చే వాళ్ళకి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఫస్ట్ది ఏంటి అంటే కనుక మీ బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినా కూడా పులుపుర్లు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా వంశపారంపర్యంగా ఉన్నా కూడా ఇవి వస్తూ ఉంటాయండి. అంతేకాకుండా సూర్యకిరణాలు ఎక్కువగా మీ బాడీ మీద ఎక్కడైతే పడుతూ ఉంటాయో, లేదంటే మీ బాడీలో గాలి తగలని ప్రదేశంలో కూడా ఈ పులుపుర్లు అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ నేను బౌల్ తీసుకున్నానండి, ఒక బౌల్ చిన్నది. ఇందులో ఈ వైట్ కలర్ది తెల్ల సున్నం అన్నమాట. మనం కిల్లీల్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం, మనం తినే సున్నం అంటాం కదండి. మనము కిల్లీలు అంటే తాంబూలంలో వేసుకునే సున్నం ఉంటుంది కదా, ఆ సున్నాన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇందులో ఒక 1/2 స్పూను కొబ్బరి నూనెని యాడ్ చేసుకుంటున్నాను. కొబ్బరి నూనె అక్కడ మన స్కిన్కి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా సాఫ్ట్గా ఉంచడానికి కొబ్బరి నూనె చాలా బాగా వర్క్ చేస్తుంది, ఒక మెడిసిన్ లాగా. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్
సున్నంలో ఒక 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకొని నీట్గా కలుపుకున్నానండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక నెట్ క్లాత్లో వేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే కనుక మనకి టీ వడపోసుకునే గరాట ఉంటుంది కదండి, అంటే స్ట్రైనర్ ఉంటుంది కదా, ఆ స్ట్రైనర్లో అయినా కానీ మీరు దీన్ని ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ క్లాత్లో వేసుకొని ఇందులో నుంచి వచ్చే జ్యూస్ని సపరేట్ చేసుకుంటున్నాను. ఇది మీరు స్టోర్ కూడా పెట్టుకోవచ్చు అండి, అంటే నిల్వ కూడా ఉంచుకోవచ్చు. మీకు ఇది 10 to 15 డేస్ లేదంటే ఒక 20 డేస్ వరకు అయినా కానీ నిల్వ ఉంటుందన్నమాట. దీన్ని ఎవరైనా యూస్ చేయొచ్చు, అంటే చిన్న పిల్లలకు కూడా దీన్ని పెట్టొచ్చా అక్క అని చెప్పి నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. చిన్న పిల్లలు యూస్ చేయొచ్చు, లేడీస్ యూస్ చేయొచ్చు, జెంట్స్ యూస్ చేయొచ్చు. ఈ పులిపుర్లకి ఈ మందు చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ విధంగా జ్యూస్ని అనేది ఇందులో పిండుకున్నానండి. ఇప్పుడు నీట్గా ఆ సున్నం ఆ వాటర్లో కలిసేంత వరకు మనం చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే చాలామంది కూడా పులిపుర్లు వచ్చిన తర్వాత వాటిని కాల్పించుకుంటూ ఉంటారు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి కానీ లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కానీ కాల్పించుకుంటూ ఉంటారు. సో డాక్టర్ సలహా మేరకు అలా చేస్తే పర్వాలేదు, కానీ మీరు సొంతంగా కాల్పించుకుంటే కనుక అవి మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మీరు కాల్చడం వల్ల అక్కడ ఇంకొంచెం ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి చిన్న పులిపురి కాస్త పెద్దదయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో దయచేసి డాక్టర్ సలహా లేకుండా వాటిని కాల్చుకునే ప్రయత్నం చేయవద్దండి. ఇప్పుడు నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ ఎలోవెరా జెల్ని యాడ్ చేసుకున్నాను. సో ఈ ఎలోవెరా జెల్ మీరు బయట రెడీమేడ్గా తెచ్చుకున్న జెల్నే వాడాలండి నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే. లేదు మేము నిల్వ ఉంచుకోము, ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాము అనుకుంటే కనుక మీరు ప్లాంట్ నుంచి తీసుకున్న ఎలోవెరా జెల్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ప్లాంట్ నుంచి తెచ్చుకున్న ఎలోవెరా జెల్ అయితే కనుక మీకు ఇది ఒక 6 to 7 డేస్ వరకు నిల్వ ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. ఇప్పుడు ఈ ఎలోవెరా జెల్ని కూడా ఇందులో వేసుకున్న తర్వాత మనం స్పూన్ హెల్ప్ తోటి మెత్తగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అంటే ఎటువంటి ఆ సున్నము గడ్డలు కడుతూ ఉంటుంది కదా, అలా లేకుండా మెత్తగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మన పులిపురికి కావాల్సిన మెడిసిన్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు పులిపురి ఎక్కడ ఉందో ఏ ప్లేస్లో ఉందో అక్కడ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నేను ఇక్కడ చుక్కలు పెట్టుకున్నాను కదా, అంటే డాట్స్ పెట్టుకున్నాను రెడ్ ఇంక్తో. సో నా స్కిన్ మీద అయితే ఎటువంటి పులిపురులు అయితే లేవండి. సో ఇప్పుడు బయట నుంచి ఎవరినో తీసుకొచ్చి చూపించలేను కాబట్టి నేను ఇక్కడ మీకు నా హ్యాండ్ మీద పెన్నుతో మార్క్స్ పెట్టుకొని చూపిస్తున్నాను. మీరు ఏదైనా ఒక ఇయర్ బడ్తో కానీ లేదంటే అగ్గిపుల్లతోటి కానీ లేదంటే హ్యాండ్తోనైనా కానీ దీన్ని కొంచెం కొంచెంగా తీసుకొని మీకు ఎక్కడైతే పులిపురు ఉందో అక్కడే యాస్టీస్గా పెట్టేసేసుకోండి. దాన్ని మీరు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల పెట్టుకోవచ్చు, లేదంటే ఉదయం సాయంత్రం పెట్టుకోవచ్చు, లేదంటే నైట్ పడుకునేటప్పుడైనా కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకొని కొంచెం సేపు దాన్ని కదిలించకుండా ఉంటే మనకి ఆరిపోయిన తర్వాత ఇది గట్టిగా అయిపోతుంది అక్కడ. సో ఆ విధంగా దాన్ని పులిపురు మీద పెట్టడం వల్ల అక్కడ ఉండే ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోయి ఆ పులిపురు అనేది మెత్తబడిపోయి ఈజీగా రాలిపోతాయి. దీన్ని మీరు అప్లై చేసినప్పుడు ఎటువంటి మంట కానీ సురుసురు మండటం కానీ ఏది ఉండదు. దీన్ని యూజ్ చేయడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. తర్వాత దీన్ని మీరు ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని ఒక 20 డేస్ వరకు వాడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ అనేవి ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.